హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. సింపుల్ వేలో హెల్దీగా ఉండే మంచి టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. చాలాసేపటి వరకు నీరసం రాకుండా ఎనర్జెటిక్గా ఉంటారు. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం. ఒక కప్పు నానబెట్టిన పెసలు తీసుకోండి. ఇక్కడ మొలకలు వచ్చిన పెసలు తీసుకున్నాను. బాగా నానిన పెసలు తడి క్లాత్లో వేసి 3-4 గంటలు అలానే ఉంచామంటే మొలకలు వచ్చేస్తాయండి. ఇలా మొలకలు వచ్చిన పెసలతో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకుని 2-3 పచ్చిమిర్చీలు, చిన్న అల్లం ముక్క వేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి. ఇలా మిక్సీ పెట్టేసుకుని గిన్నెలోకి వేసుకుని ఇందులోనే చిన్న క్యారెట్ తురుమును, చిన్న క్యాప్సికమ్ తరుగు, చిన్న ఉల్లిపాయ తరుగు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం. కారంకు బదులు మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఏమైనా వాడుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న వాటిని బట్టి ఏమైనా వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇవన్నీ చక్కగా బైండ్ అవ్వటానికి 2-3 స్పూన్ల శనగపిండి వేసుకుని కొద్దిగా నీళ్లు చిలకరించుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోండి. నచ్చితే ఇందులోనే 1-2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే ఆఖరిన బ్రెడ్ పైన అయినా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఈ గిన్నెను పక్కకు పెట్టేసుకుని 4 బ్రెడ్ పీసులు తీసుకోండి. బ్రౌన్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ ఏదైనా సరే మనకు నచ్చిన బ్రెడ్ తీసుకుని బ్రెడ్ పీస్ పైన 1 స్పూన్ మిక్స్ని పెట్టి బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు ఇక్కడ తీసుకున్న 4 బ్రెడ్ పీసులకు మిక్స్ సరిపోయింది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కూడా నువ్వులను స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పెనం పైన స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. రెడీ చేసుకున్న బ్రెడ్ పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుని కొద్దిగా ఆయిల్, బటరు వేసి ఫ్రై చేసుకోండి. ఒక బ్రెడ్ ఫ్రై అవుతున్నప్పుడు మరొక బ్రెడ్ పైన మిక్స్ని పెట్టి స్ప్రెడ్ చేసుకోండి. ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే బ్రెడ్ కాస్త సాఫ్ట్గా అయిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా హెల్తీగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. టిఫిన్లో అయినా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ హెల్దీ రెసిపీస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.